బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలపై షర్మిల ఇంపాక్ట్ మొదలైందా? కాంగ్రెస్ మాజీ ఎంపీలు ఒకప్పుడు చక్రం తిప్పిన కాపులంతా కూడా ఏకమవుతున్నారా? తాజా రాజకీయాలపై వాళ్ళ చర్చలు ఏ దిశగా సాగుతున్నాయి? ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ రాజమండ్రి పర్యటన హీట్ రాజేస్తోంది. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఇంటికి వచ్చిన లగడపాటి కాసేపట్లో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను సైతం కలవనున్నారు. ముందు తినడానికి దాంట్లో కాకినాడ దాంట్లో మనం టూ లోపల వచ్చేస్తాం. మరి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, చెప్పండి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలవబోతున్నారు లగడపాటి. ఈ నేపథ్యంలో మాజీ కాపు నేతలంతా కూడా ఏకమవుతున్నారా? ఈ చర్చలు దేనికోసం జరుగుతున్నాయి? ఇదంతా కూడా షర్మిల ఇంపాక్టే అనుకోవచ్చా? లేక రాజకీయ ఉద్దండులు ప్లస్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, అలాగే హర్షకుమార్ ముగ్గురు కూడా ఈ రోజు భేటీ అయ్యారు. అంటే లగడపాటి రాజగోపాల్ ఈ రోజు 11 గంటల ప్రాంతంలో రాజమండ్రి నుంచి ఎయిర్పోర్ట్ లో దిగి ఇక్కడి నుంచి కాకినాడకు ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు వెళ్లాల్సి ఉంది. సో ఆ మార్గ మధ్యలో రావడానికి వచ్చారని చెప్పి కొద్దిసేపు మీడియా మిత్రులతో చెప్పారు. ముందుగా ఆయన హర్షకుమార్ ఇంటికి వచ్చారు. ఆయనతో మామూలుగా లోపల భేటీ అయ్యారు. సుమారుగా ఒక అర్ధగంట పాటు భేటీ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదు. అయితే ఉండవల్లి అలాగే హర్షకుమార్ నాకు మా ఆత్మీయ మిత్రులు, అందువల్ల వాళ్ళని కలవడానికి వచ్చాను, అంతే తప్ప ఇంట్లో రాజకీయ ప్రస్తావన ఏమీ లేదు, కేవలం వ్యక్తిగతంగా మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని చెప్పి లగడపాటి చెప్పారు. మొత్తం మీద లగడపాటి ప్లస్ ఉండవల్లి అలాగే హర్షకుమార్ ముగ్గురు భేటీ మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మీరు కూడా చూస్తారనేది ఆలోచన అయితే వచ్చింది. అయితే వాటన్నిటికీ కూడా లగడపాటి క్లియర్ కట్ గా సమాధానం చెప్పారు. నేను కాకినాడలో ఒక ప్రైవేట్ ఫ్రెండ్ కూతురు పెళ్లికి వెళ్తున్నాను, అక్కడ వెళ్తున్నట్టు దారిలో వీళ్ళిద్దరిని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నాతో గతంలో చాలా కలిసికట్టుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చాం. ఇప్పటికీ అలాగే ఉన్నాను. నేను మాత్రం రాజకీయాల్లోకి రాను, వ్యక్తిగతంగా మర్యాదపూర్వకంగా ఇద్దరిని కలిసేందుకు మాత్రమే వచ్చాను అని చెప్పి స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం మనం అడిగినప్పటికీ అయితే ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లోకి రాను. ఒకవేళ లగడపాటి ఒకవేళ ఉండవల్లి కానీ హర్షకుమార్ కానీ రాజకీయాల్లో ఉంటే వాళ్ళకి మద్దతు ఇస్తాను, అలాగే వాళ్ళ తరఫున ప్రచారం కూడా చేస్తాను. ఎందుకంటే మా ముగ్గురు మధ్య ఉన్న ఆత్మీయ బంధం అలాంటిది, అందువల్ల వీళ్ళు ముగ్గురిని కలిసానని చెప్పారు. అయితే ఇటువంటిలో ఈ పర్యటనలో మాత్రం ఎటువంటి రాజకీయ జోక్యం లేదు, రాజకీయ పరిణామాలు ఏమీ లేవని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే అది ఇప్పుడు దాకా చూసుకుంటే ఆయన బయటకు వచ్చి చెప్పేవారు కూడా ఏం జరుగుతుంది, ఒకవైపు షర్మిల ఏపీలో ప్రవేశించబోతుంది, ఏపీసీసీ చీఫ్ గా వస్తారు, అలాగే 2-3 రోజులుగా జేడీసీఎం కూడా తూర్పు గోదావరి జిల్లాలోనే పర్యటించడంతో ఎంత రాజకీయ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏదో ఊహించిన పరిణామం జరుగుతుందని భావించారు. అయితే లగడపాటి మాత్రం ఆయన వచ్చిన విషయం సంబంధించి దీంట్లో ఎటువంటి రాజకీయ కోణాలు లేవు, కేవలం నేను ఒక ప్రైవేట్ ఫంక్షన్ కి వెళ్తుండగా మార్గ మధ్యలో ఇద్దరు నాకు అత్యంత ఆప్తులు, అందువల్ల వీళ్ళని కలవడానికి వచ్చానన్నమాట స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.